ఆనాటి 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 రోజులు తెచ్చాడో మారేవంతన్న ఆనాటి రోజులు తెచ్చాడో. హగో మళ్ళా అదే పాట పాడుతున్నది. అప్పట్లోనే వాడినావు కదా, మళ్ళెందుకు పాడుతున్నావా అని గరం కాకుండ్రి. మన రేవంతన్ సారు అట్లా చేస్తున్నాడు. సారు చెప్పిన మాట మీద నిలబడి ఆనాటి రోజులు పట్టుకొచ్చిండు. మరి సాను గొప్పదనం చెప్పుకో దానుల్లా. రాజకీయాలు ఇట్లా మాట మీద నిలబడు ఎవరితో అవుతుంది చెప్పుండ్రి. ఇక చూడుండ్రి ఆనాటి రోజులు ఎట్లున్నాయో. నాటేసిన నెల రోజులకే మడి నెర్రలు పెట్టింది. మన నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారుల సొంత జిల్లాలనే కథ ఇట్లున్నది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం, కొమ్మాల, నాగారం మండలం, లక్ష్మాపురంలా ఇగో ఇట్లా ఎక్కడికక్కడ వేసిన నాట్లు ఎండిపోయినాయి. పొలాలే కాదు కాల్వలు కూడా ఎండిపోయి ఎట్లున్నాయో చూడుండ్రి. సర్కారోళ్ళు కాల్వ సాఫ్ చేస్తలేరు, నీళ్ళు ఇస్తలేరని రైతన్నలే పని షురూ చేసిండ్రు. ఇక్కడనే కాదు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కూడా పొలాలు ఇట్లనే ఉన్నాయి. యాసంగి పొలాలు ఎక్కడికక్కడనే ఎండిపోతున్నాయి. లాస్ట్ కు మేకల మేపుకునే కాడికి వచ్చింది. మరి సర్కారోళ్ళు ఏం చేస్తున్నారో ఈ తాత చెప్తున్నాడు ఇనుండ్రి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేయి గుర్తు పెట్టుకుని వచ్చి ఎల్లెలకడ వాడినాడు చేసిండు. ఇంకేముంది, ఈ రైతు బంధం అన్నాడు, 2 లక్షల రూపాయలు అప్పులు మాఫీ చేస్తా అన్నాడు. మాట తప్పినాక ఎందుకు? కాల్వల్ల నీళ్లు ఇస్తలేరట, కరెంటు కూడా చక్కగా వస్తలేదట. బొజాట్లకు ఉండేడు నీళ్లు పడంగానే కరెంటు పోతున్నదట. పొద్దున ఎప్పుడో 7కి బంద్ చేస్తుండు అంటే మళ్ళీ 2-3కి మా ప్రాంతాన్ని వస్తుంది. వచ్చేసరికి సాల్చాలం నీళ్లకు ఆయన ఎండిపోతుంది. బోదట్ల కోసుడు కరెంటు పోడు, బోదట్ల కోసుడు కరెంటు పోడు. ఊర్లలోనే కాదు హైదరాబాద్ లో కూడా చలికాలంలోనే నీళ్ల తిప్పలు వచ్చినాయి. నీళ్ల ట్యాంకర్లు తిరుగుతున్నాయి. ఇప్పుడే ఇట్లుంటే ఎండాకాలం వచ్చినాక సినిమా ఎట్లుంటదోనని పబ్లిక్ మస్తు భయపడుతున్నారు. కానీ ఓట్ల ముంగట రేవంతన్ సార్ ఏం చెప్పింది చెప్పుండ్రి. ఆనాటి రోజులు తీసుకొస్తానని అన్నడా లేదా? మరి ఆనాటి రోజులు ఎట్లుండే? తాగే నీళ్లకు తిప్పలే, సాగు నీళ్లకు తిప్పలే, ఇంకో దిక్కు కరెంటు కోతలు. ఇప్పుడు కూడా అవన్నీ అయితేనే ఉండే. అంటే ఆనాటి రోజులు తెచ్చినట్టే కదా. చెప్పిన మాట మీద నిలబడ్డందుకు రేవంతన్ సార్కు అందరూ శనార్థులు చెప్పుండ్రి.